రేపు రాబోయే రోజుల్లో మనకి శివరాత్రి, రంజాన్ అండ్ ఉగాది అండ్ శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి. మరియు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ అంతా రోడ్ల మీద వస్తున్నారు. మన దగ్గర ఆల్రెడీ హన్మకొండ టౌన్లో డెవలప్మెంటల్ వర్క్స్లో భాగంగా అలంకార దగ్గర ఒక బ్రిడ్జి మీద సంబంధించిన రోడ్డు కూడా కట్ చేయడం జరిగింది. కాబట్టి కాస్త పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, ఇన్కన్వీనియన్స్ అవుతుంది. రేపు 26 శివరాత్రి రోజు మేము ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఉంటుంది. పబ్లిక్ అందరూ కూడా ప్రశాంతంగా వచ్చేసి దేవుడిని సందర్శించుకోవాలంటే కనుక మన వాహనాల నియంత్రించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వాహనాల నియంత్రణలో భాగంగా వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలను కేవలం అలంకార వరకు అలో చేస్తాం మేము. ఇటువైపు వచ్చేసరికి బాలాంజనేయ స్వామి దగ్గర నుంచి కూడా వన్ వే పెట్టేసి ఓన్లీ అవుట్ గోయింగ్ కాపువాడ మీదుగా వాహనాలను బస్టాండ్ వైపే అలో చేయడం జరుగుతుంది. మరియు బస్టాండ్ వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా దగ్గరలో ఉన్న పార్కింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా మన గవర్నమెంట్ హై స్కూల్ అశోక జంక్షన్లో ఉంది, అక్కడ కనుక పార్క్ చేసుకుంటే టెంపుల్ దగ్గరగా ఉంటుంది, యాక్సెస్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ సాధ్యమైనంత వరకు ప్రజల దగ్గరికి మరీ దగ్గరకు వచ్చి వాహనాలు పెట్టుకొని దర్శనం చేసుకోవాలని ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలందరూ వీటన్నింటినీ గమనించేసి మేము చెప్పిన మార్గాల్లో కనుక మీరు ప్రయాణం చేసినట్లయితే మీరు సులువుగా త్వరగా మీ దర్శనాలకు చేరుకుంటారు. దర్శనం కంప్లీట్ చేసిన త్వరగా ఇంటికి రీచ్ అవుతారు. కాబట్టి ఎవరు కూడా మేము చెప్పిన వాహనాల్లో కాకుండా మరియు ఈ వాహనదారులందరూ కూడా చాలా చోట్ల మేము గమనించిన విషయం ఏంటంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు, నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేసి నడిపిస్తున్నారు. మరియు ఆపోజిట్ టౌన్లో ప్రతి 100 మీటర్లు కూడా ముందుకు పోకుండా ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకుని అడ్డగోలుగా తిరిగి ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఒక్కసారి మన యాక్సిడెంట్కి గురైతే ఆ కుటుంబం పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఎవరు కూడా దయచేసి ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబానికి అండగా ఆసరాగా ఉండండి. మీ కుటుంబానికి ఎటువంటి అవాంతరాలు మరియు బాధాకరమైన సంఘటనలు జరగకుండా దూరంగా ఉండడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరందరూ సేఫ్టీగా ఉండొచ్చు. మీ ద్వారా ఇతరులు కూడా రోడ్డు మీద నడిచి ఇతర ప్రయాణికులు కూడా సేఫ్టీగా ఉంటారని మా యొక్క విజ్ఞప్తి. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, భద్రతగా ఉండండి, ప్రమాదాలకు గురి కాకండి, జాగ్రత్తగా ఉండండి.